సార్ మరో అంశం చూద్దాము. ఓ పక్క అమెరికాలో పనిచేస్తున్న భారతీయులనైతే అక్కడి ప్రభుత్వం వెనక్కి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారి దగ్గర నుంచి డబ్బులు దండుకున్న ఏజెంట్ల మోసాలు అయితే కూడా బయటపడుతున్నాయి. సరైన పత్రాలు లేకుండా అమెరికా వెళ్ళిన వారి పరిస్థితి మరింత దయనీయంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. రెహమాన్ గారు, అమెరికాలో పనిచేస్తున్న భారతీయులు వెనక్కి వస్తున్నారు. ఈ టైంలో ఏజెంట్ల మోసాలు కూడా భారీగానే కనిపిస్తున్నాయి. ఎలా చూడాలి? అంటే ఈ అక్రమ వలసదారుల్ని అక్రమంగా ఆ దేశంలో ప్రవేశించినటువంటి వాళ్ళని సరైన పత్రాలు లేకుండా ప్రవేశించినటువంటి వాళ్ళను ఎన్నికల కంటే ముందే అంటే ఏ దేశానికి సంబంధించినటువంటి అక్రమంగా ఈ దేశంలో తిష్టవేసినటువంటి వాళ్ళను సరైన పత్రాలు లేకుండా, సరైన వీసాలు లేకుండా, లేకపోతే వర్క్ వీసా కాకుండా వేరే స్టూడెంట్ వీసా పైన లేకపోతే మెక్సికో నుంచి కంచెలు దాటి వచ్చినటువంటి వాళ్ళు అక్రమంగా ఈ దేశంలో ప్రవేశించినటువంటి వాళ్ళను తిరిగి తమ దేశాలకు పంపించేస్తాం. వాళ్ళని ఉపేక్షించే విషయమే లేదని ట్రంప్ చాలా స్పష్టంగా పేర్కొన్నారు. తన దేశ ప్రయోజనాలని కాపాడుకోవడం కోసం నిబంధనలకు విరుద్ధంగా వచ్చినటువంటి వాళ్ళను పంపిస్తామన్నారు. అందులో భాగంగా మన దేశానికి సంబంధించి కూడా 150-200 మందికి పైగా తిరిగి పంపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తా ఉన్నది. అయితే ఏజెంట్ల మోసాలు కంటే ముందు వీళ్ళు మోసపోవడానికి ముందు సిద్ధంగా ఉన్నారు. ఏ పద్ధతుల్లోనైనా తను అక్కడికెళ్ళాలి, డాలర్లు సంపాదించాలి అనేటువంటి ఒక అత్యాశే ఈ వీళ్ళ ఇల్లు గుల్ల చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఏజెన్సీలు, ఈ కన్సల్టెన్సీలు మొత్తం విద్యార్థులకి మొత్తం ఆ విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఒక మాయాజాలాన్ని అంటే ఒక గ్రాఫ్‌ని వేసి ఇక్కడ మొదలు పెడితే ఇక్కడ ఇలా అయిపోతది, అలా అయిపోతది, మీ జీవితాల్ని మార్చేస్తాయి, మొత్తం మీ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారిపోతాయి అనేటువంటి ఒక ప్రజెంటేషన్ ఇచ్చి ఆ లేనిపోనివి ఒక భ్రమల్ని కలిగించి ఆయా కుటుంబాల్ని ఛిద్రం చేసేనట్టుగానే మనం భావించాలి. చాలా మంది పేద విద్యార్థులు అప్పులు చేసే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేటప్పుడే తెలుసు చాలా మేరకు తాము అక్రమంగానే వెళ్తున్నామని. ఎలాగైతే ఏంది అక్కడికి వెళ్ళాలి, డాలర్లు సంపాదించాలనేటువంటి ఈ ఉచ్చులో ఇరుక్కొని విద్యార్థులు అక్కడ ఇబ్బందుల పాలై తిరిగి భారతదేశానికి స్వదేశానికి వస్తున్నారు. కాబట్టి ఏ దేశానికైనా వెళ్తున్నప్పుడు అక్కడ నిబంధనలు ఏంది, తమ నిబంధనల ప్రకారమే వెళ్తున్నామా, అందులో మనం ఫిట్ అవుతున్నామా అనేటువంటి విషయాలను చూసుకోవాలి. ఈ అంటే ప్రపంచీకరణ తర్వాత ప్రపంచంలోని అన్ని దేశాలు తమ రూల్స్ ను ఖచ్చితంగా స్ట్రిక్ట్ చేసుకునేటువంటి అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి. అక్రమ పద్ధతుల్లో ఎలాగైతేనేమి వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ దేశం నుంచి వెళ్ళాలనుకునే కొత్త విద్యార్థులు కూడా ఈ విషయంగా ఆలోచించాలి. డెఫినెట్ గా స్వదేశంలోనే ఉపాధి మార్గాలు వెతుక్కోవాలి. ఒకవేళ వెళ్లాల్సి వస్తే సక్రమ పద్ధతిలోనే వెళ్ళడం కరెక్ట్. అట్లానే ఇప్పుడు చాలా ఇన్ఫ్లేషన్ ఉన్నది. ప్రపంచంలో అంటే ఎక్కడి దేశాలు అక్కడి యువతకు ఉద్యోగాలు కల్పించాలనే దాంట్లో ఉన్నాయి. కాబట్టి విదేశీ యువతకు భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు ఉండవు. ఇంకోటి ఏఐ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది తనుకొని వస్తున్నది ఒకవైపున. అంటే సేవా రంగం మీద అది డెఫినెట్ గా పెద్ద ఎత్తున ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. ఐటీ ఉద్యోగాలు, సేవా రంగం పైన ఏఐ ప్రభావంతో ఇప్పటికే ఉద్యోగాలు చాలా కంపెనీల్లో పోతున్నాయి. ఇంకా మరిన్ని కంపెనీల పైన కూడా ఏఐ ప్రభావం కనపడేటట్టు ఉంది. అదే స్థాయిలో రోబోట్లు కూడా వస్తున్నట్టున్నాయి. కాబట్టి మిగతా ఈ సేవా రంగం పైన ఆధారపడినటువంటి ఈ యువతకు భవిష్యత్తులో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే మనకు స్పష్టంగా కనపడుతుంది విజయ్. సార్, అలాగే ఏజెంట్లు ఒక్కొక్కరి దగ్గర నుంచి దాదాపుగా 50 లక్షల వరకు కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారు. మరి రావడం కూడా ఎలా వచ్చారంటే బేడీలు వేయించుకుని మరి వచ్చారు. మరి వాళ్ళకి ఉపాధి ఏ విధంగా ఇక్కడ ప్రభుత్వం కల్పించే అవకాశం ఉంది, లేదా వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నిండు సభలోనే కేంద్ర మంత్రి గారు కూడా ప్రకటించారు. అంటే అక్రమదారులని అట్లానే పంపించేస్తారు, వాళ్ళని నిర్బంధించడం తప్పు కాదు. వాళ్ళు అక్రమంగా వచ్చారు, వాళ్ళు ఆ దేశ పద్ధతుల్ని డెఫినెట్ గా వాళ్ళు నేరస్తులు. ఇంకా చెప్పాల్సి వస్తే వాళ్ళు నేరస్తులకు బయటి లేకపోతే ఏమేస్తారు అనేది స్పష్టంగా కేంద్ర మంత్రి కూడా చెప్పారు. కాబట్టి తప్పుడు పత్రాలతో వెళ్ళిన వాళ్ళు, అక్రమంగా ప్రవేశించిన వాళ్ళను డెఫినెట్ గా ఏ దేశమైనా నిర్బంధిస్తుంది. కానీ దాదాపు సరైన పత్రాలు లేకుండా అమెరికా వెళ్ళిన వారు దాదాపుగా 7,25,000 మంది దాకా ఉంటారని ఒక అంచనా అయితే ఉంది. మరి వారందరినీ కూడా పంపించే అవకాశం ఉందంటారా భారత్కు? అంటే స్క్రీనింగ్ జరుగుతుంది. డెఫినెట్ గా స్క్రీనింగ్ జరిగినప్పుడు ఆ దేశంలో ఆ నేరస్తుల్ని కానివ్వండి,
అక్రమ వలసదారులను పట్టుకోవడం, స్క్రీన్ చేయడం పెద్ద కష్టమైనటువంటి పని కాదు. మనలాంటి దేశాల్లో విపరీతమైనటువంటి జనాభా కలిగినటువంటి దేశాల్లో దొరకడం, తిష్టవేసిన వాళ్ళు తిరిగి పట్టుకొని వాళ్ళని పంపించడం కొంచెం కష్టమైన పని. అంటే అక్కడ దేశం విశాలంగా ఉన్న జనాభా చాలా తక్కువ ఉంటది. ఐడెంటిటీ అనేటువంటిది చాలా ఈజీ అక్కడ. కాబట్టి వీలైనంత ఎక్కువ మందిని తిరిగి పంపించేటువంటి అవకాశం ఉంటది. వాళ్ళకి బేడీలు వేశారు అనేటువంటిది ప్రధానంగా చర్చ జరుగుతా ఉంది. ఉమ్, వాళ్ళు డెఫినెట్ గా అక్కడ నేరస్తులే. వాళ్ళు తప్పుడు పత్రాలతో వచ్చారు. ఆ దేశాన్ని మోసం చేసినటువంటి వాళ్ళు. వాళ్ళని అదే పద్ధతిలోనే ఆ దేశం వెనక్కి పంపుతది. ఏ దేశమైనా తన నిబంధనలను అంటే ఆ దేశం విధించుకున్నటువంటి నిబంధనల్ని తుంగలో దొక్కి ఆ దేశాన్ని మోసం చేసి పత్రాలను సృష్టించినటువంటి వాళ్ళు ఆ దేశం దృష్టిలో నేరస్తులే. వాళ్ళేదో అక్కడేదో కోల్పోయి వచ్చారు వెంటనే వాళ్ళకి అంటే ఉక్రెయిన్ యుద్ధం వచ్చినప్పుడు అక్కడ చదువుకోవడానికి వెళ్ళినటువంటి యువతకు ఎంబీబీఎస్ లో ఇక్కడ సీట్లు కలిగించడం లాంటి సమస్య అయితే ఇది కాదు. అది ఇది డెఫినెట్ గా ఇది వీళ్ళకి ఉపాధులు మిగతా అంశాలపైన ఇక్కడి ప్రభుత్వాలు దృష్టి సారించాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నట్టుగా కూడా ఇక్కడి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ప్రకటించినట్టుగా లేదు. ఇక ముందు వెళ్ళే వాళ్ళు వీటిని అన్నింటిలో దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది విజయ్.